స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం దురంధర్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా नमस्कार दोस्तों, पद्मावती मूवी को अपोज करने वाले लोग कहते हैं कि भाई हमारी हिस्ट्री बिगड़ रही है इस मूवी की वजह से. तो भाई अगर एक मूवी हिस्ट्री को बिगाड़ सकती है तो जाओ तुम भी फिल्म डायरेक्शन का कोर्स करो अपनी. వీడు ఇంతకు ముందు పద్మావతి మూవీ అని ఒక మూవీ వచ్చింది బాలీవుడ్ లో. అరే మీకు అది ప్రాపగండా లాగా కనిపిస్తే మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి మీరు సినిమాలు తీయండి అని అన్నాడు. కట్ చేస్తే ది కేరళ స్టోరీస్, ది కాశ్మీరీ పండిత్, కన్నయ్యలాల్, నెక్స్ట్ ఇది దురంధర్ మూవీ ఒక బిగ్ స్కేల్లో వస్తే వీటిని ఏమంటాడు చూడు. 4 घंटे बर्बाद कर सकते हो इस प्रोपेगेंडा फिल्म को देखने में. 4 గంటలు వేస్ట్ చేసుకో ఈ ప్రోపగండా మూవీ దురంధర్ చూసి అని అంటుండు కదా వీడు. అండ్ కాంగ్రెస్ లీడర్ నటి రమ్య, కాంగ్రెస్ నేత కన్నడ నటి రమ్య స్పందన మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పోస్ట్ వేస్తుంది, ఇప్పుడే దురంధర్ 2 సినిమా చూశాను, ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది, ఇది చెత్త సినిమా. కట్ చేస్తే మేజర్ ఇక్బాల్ జిందాబాద్ అని పాకిస్తాన్ లో జిందాబాద్ కొడతారు ఆడికి. ఇక్కడ క్లియర్ గా వాడు ఏమంటుండు, ఇండియాలో మళ్ళీ వస్తాము, మళ్ళీ కొడతాం మిమ్మల్ని, మళ్ళీ చంపుతాము అంటుండు ఓపెన్ గా పాకిస్తాన్ నుంచి. ఇది సరే, ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ రియాలిటీని కూడా వీడు ప్రోపగండా అంటాడా? కాంగ్రెస్ పొలిటీషియన్స్ కొంతమంది ప్రోపగండా అంటారా, ఫేక్ అంటారా? అందుకే నాకు ఎప్పుడు అనిపిస్తుంది రా, బీజేపీ ఇండియాకి ప్రాబ్లం కావచ్చు కానీ కాంగ్రెస్ ఎప్పుడు సొల్యూషన్ కాదు. పాకిస్తాన్ నుంచి ఈ అండరాతి గాని పొగుడుతుండు. इस दौर के लिए बहुत बड़ी नेमत है अल्लाह ताला की और मैं पर्सनली उनसे बड़ी मोहब्बत करता हूं. లవ్ చేస్తున్నంట ఈ అండరాతి గాని, లవ్ చేస్తున్నంట వీడు. వెళ్ళి మీరు కొట్టుకోండి, కొండి ముద్దులు పెట్టుకోండి లవడాగల్లారా. పాకిస్తానీ మీడియా ఏమంటది చూడు. అరే మీ పాకిస్తాన్ లా తింతందుకు ఫుడ్ లేనట్టు, గరీబీ ఎక్కువ ఉన్నట్టు దిమాకులు కూడా ఉండయేమరా? అరే మీ సోచే అట్లుంది. ప్రతి పేజు నరేంద్ర మోడీ దగ్గరికి పోయి వస్తుందంట దురంధర్ మూవీ. ధ్రువరాతి గాడు వీడియో చేసిన తర్వాత వ్యూవర్షిప్ ఇంకా పెరిగిందంట దురంధర్ మూవీకి. వాడికి థ్యాంక్స్ చెప్తుండు. అరే నీ వల్ల నేరా మాకు హెల్ప్ అయింది అని. నెగిటివ్ ఆర్ పాజిటివ్ వ్యూవర్షిప్ అనేది వ్యూస్ వచ్చినోడికి లాభమే. నోటు రద్దు చేసిందే మెయిన్ గా వీళ్ళ కోసమే. అప్పుడు మా ఫాదర్ నాకు చెప్పిండు, అరే యాక్చువల్ గా నోటు రద్దు చేసింది పాకిస్తాన్ నుంచి కూడా ఇట్లా ఫేక్ మనీ కాశ్మీర్ త్రూ వస్తుందిరా అని చెప్పి. అప్పుడు నేను నమ్మలా, బట్ తర్వాత ఆర్టికల్స్ చదివి అండ్ కొన్ని నా కళ్ళ ముందు కూడా చూసిన, అండ్ తర్వాత మూవీలో చూపించేసరికి షాక్ అయినా, అరే ఇది రియల్ గా జరిగింది కదరా అని. అండ్ దురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్యధర్ గ్రౌండ్ వర్క్ ఎంత డీప్ గా చేసిండంటే, ఈవెన్ ఇన్పుట్స్ ఎంత క్లోజ్ గా తీసుకున్నాడంటే మనకి రియాలిటీలో ఏజ్, ఫేసెస్, సెటప్, నేమ్స్, ఇన్సిడెంట్స్, టైమింగ్స్, ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది, ఎవ్రీ వైబ్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు, వీడిని యాక్చువల్ గా షూట్ చేయించింది ఎవరికో అందరికి తెలుసు. వీడు పెద్ద గూండా, లోఫర్, ఉగ్రవాదులకు పనిచేసిన ఒక లుచ్చ. వీడిని యోగి మహారాజ్ లేపేశాడు. కట్ చేస్తే యోగి మహారాజ్ కూడా దురంధర్ మూవీ సినిమా చూడడానికి పోయాడు. ఎందుకంటే ఆయన హస్తం ఉంది కదా అక్కడ. అండ్ నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, అండ్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో దురంధర్ మూవీని ఒక ప్రాపగండా మూవీ ఎలక్షన్ టైంలో ఇక్కడ మీరు రిలీజ్ చేయకండి అని చెప్పి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ఇస్తారు. కట్ చేస్తే రజనీకాంత్ ట్వీట్ వేస్తాడు, వాట్ ఏ ఫిల్మ్ ఆదిత్యధర్, బాక్స్ ఆఫీస్ కా బాప్, మెనీ కంగ్రాచులేషన్స్ టు రణ్వీర్ అండ్ కాస్ట్ అండ్ క్రూ, జై హింద్ అని పెట్టాడు. వీడు ఉన్నాడా, వీని క్యారెక్టర్ దురంధర్ లో ఇట్లా చూపెట్టిండ్రు. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 1 లో వీడి క్యారెక్టర్ తోపు ఉంటది, పాకిస్తాన్ కి పనిచేస్తున్నట్టు ఉంటది. సో వీడు వచ్చి ఇది నేనే, నన్ను బాగా చూపించాడు అని పాకిస్తాన్ మీడియాకి చెప్పుకున్నాడు. కట్ చేస్తే పార్ట్ 2 లో వీడిని కూడా ఒక ఇండియన్ ఏజెంట్ లాగా చూపెట్టాడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ అది.
పోకిరి మాదిరి ప్రో లెవెల్ స్క్వేర్ 100% ఉన్నట్టు ఆ ట్విస్ట్ ఉంటది. అప్పుడు వీడు వచ్చి అది నాది కాదు, నన్ను చాలా నెగిటివ్ గా చూపెట్టారు అని పార్ట్ 2 తర్వాత అన్నాడు. ప్రకాష్ రాజ్ గారు మొన్న తరుణ్ ని ఢిల్లీలో జస్ట్ బుడగబడ్డందుకు చిన్న పాప తప్పు చేస్తే 25 మంది ఇస్లామిస్టులు వచ్చి కొట్టి చంపేసింది. దానిపైన ఒక్క ట్వీట్ లేదు. దురంధర్ మూవీ ప్రోపగండా అని ట్వీట్ వేసి. నాకు ఇండియన్ రాజకీయాలు అందుకే నచ్చవు. ఈయన గురించి మాట్లాడు, ఈయన గురించి మాట్లాడు, ఈడు చచ్చిపోతే ఈడు పట్టించుకోడు, ఈడు చచ్చిపోతే ఈడు పట్టించుకో. హ్యుమానిటీ లేనే లేదు. ఏం మనుషులు రా బాబు. కానీ నేను రైట్ వింగ్ కి కొంచెం ఒప్పుకుంటా, ఎందుకంటే రైట్ వింగ్ ఆతంకవాది మన శత్రు దేశాలకి సపోర్ట్ చేయదు. వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఖాన్ సార్ ఏమంటుండో చూడు. पाकिस्तान ने अपने ISI को चालू किया, हमारे 300 रॉ के एजेंट पकड़े गए थे, उनको चमड़े में कील फंसा के उठाया था. నిజంగానే దురంధర్ లో చూపెట్టినట్టే థింగ్స్ అనేవి धुरंधर मूवी में जो देखते हैं सीन कैसे कील फंसा के उठाता है, वो मोरारजी देसाई की गलती से పాకిస్తాన్ లో జరుగుతాయి. స్పైలను అట్లా శిక్షిస్తారు వాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం పొగుడుతూ దాన్ని కొంచెం సురుకులు పెడుతున్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది కాబట్టి దురంధర్ లాంటి మూవీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీయబడింది. అదే ఇంతకు ముందున్న గవర్నమెంట్ అప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేస్తే అదే టైంలో సాఫ్ట్ వాష్ చేసిండ్రు. షారూక్ ఖాన్ పేరు మీద సినిమాలు తీసేటోళ్ళు, మొఘల్స్ని పొగిడే సినిమాలు తీసేటోళ్ళు. ఒక టెర్రర్ అటాక్ జరిగిందంటే చాలు ఇటు సైడ్ ఒక ఖాన్ అనే ముస్లిం పేరు మీద పాజిటివ్ సినిమాలు వచ్చేవి అప్పుడు. అండ్ కట్ చేస్తే రణ్వీర్ సింగ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళ లైఫ్ టైం చేసిన యాక్టింగ్ ని ఒక్క దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 లో చేసిండు. ఏంటంటే ఆబ్వియస్లీ ఒక పార్టీ పవర్ లో ఉంది, ఒక పార్టీ ఆపోజిషన్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో బ్లేమ్. వాళ్ళు ఇది ఫ్యాక్ట్స్ తెలియకపోతే మాట్లాడొద్దురా. నువ్వు గొర్రె బిడ్డ అని అందరికీ తెలుసు. నువ్వు ఏదో ఒక పొక్క తీస్తావు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కావచ్చు, హైందవునికి సపోర్ట్ చేసే పార్టీ కావచ్చు, సినిమా కావచ్చు, అది గొర్రె బిడ్డకు సంబంధించింది అయితే నువ్వు అనవు. కానీ రైట్ వింగ్ హైందవ ధర్మం కనిపించింది అంటే నువ్వు ఇగ్గుతావురా, తెలుసు నాకు. న్యూట్రల్ పర్స్పెక్టివ్ మూవీ రివ్యూ అని చెప్పి ఏదో ఒక పుక్క పెడతారు దాని దగ్గర. వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. అరే పాస్ట్ ని కూడా కన్సిడర్ చేసుకొని, అరే పాస్ట్ లో కూడా ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి అని కొంచెం తెలుసుకొని మాట్లాడండి రా బాబు. కట్ చేస్తే పాకిస్తాన్ లో దురంధర్ మూవీ చూసి వెతుకుతున్నారు స్పైలని. అరే మీకు దిమాకులు ఉండయారా? అది సినిమారా, అది రియల్ కాదు. మీరు పోయి మీ పురాణాలను సతాయిస్తున్నారు పాకిస్తాన్ లో, పిచ్చోళ్ళారా. చావు దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ వాళ్ళకి బ్రెయినే ఉండదు. అండ్ మూవీ డైరెక్టర్ ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలా, ఎందుకంటే పాకిస్తాన్ ని జోకర్ చేసిండు. దావుద్ గారిని అయితే టోటల్ జోకర్ చేసి పడేసి. వాడు ఎంత డేంజర్, వాడి మనుషులు ఇప్పటికీ గన్లు పట్టుకొని తిరుగుతారు ముంబైలో. అండ్ మెయిన్ టెర్రరిస్ట్ల నుంచి వస్తుంది థ్రెట్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ లెవెల్ ఆఫ్ కమర్షియల్ మూవీ తీయడం ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ బ్రో. ఫస్ట్ దీపికా పడుకొనే సొంత వైఫ్ అయినప్పటికీ బాలీవుడ్ ఉర్దూవుడ్ నుంచి బ్రెయిన్ వాష్ అయింది కదా. అంటే బాలీవుడ్ లో ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళని పనిలో పెట్టుకునేటోళ్ళు. ఒక్క ట్వీట్ లేదు సొంత మొగుడి మీద, ఒక్క స్టోరీ లేదు. ఈవెన్ తన ఎక్స్ రణ్వీర్ కపూర్ వచ్చి విజ్ చేసిండు కానీ ఆవిడ చేయలేదు. Current favorite movie I guess was Dhurandhar. The entire cast and crew really smashed it. అది రా నియత్. బాలీవుడ్ వాళ్ళు అంత వేస్ట్. కల్కి మూవీ నుంచి కూడా అందుకే రిమూవ్ చేసిండ్రు దీని గుణమే అది. అండ్ ఇంకో మెయిన్ థింగ్, విరాట్ కోహ్లీ దురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్ని ఫాలో అవుతుండు. దురంధర్ మూవీ ప్రోపగండా అనే వాళ్ళు ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మ్యాట్రిక్స్ ని రన్ చేసే పీపుల్, అంటే పైన ఉన్న పూర్, మిడిల్, అప్పర్ మిడిల్, రిచ్, పైన ఉన్న సూపర్ రిచ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు జనాలని బ్రెయిన్ వాష్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. మీడియా త్రూ, సోషల్ మీడియా త్రూ, ఇన్సిడెంట్స్ త్రూ, లా త్రూ, ఇన్ ఎవ్రీ విచ్ వే. ఎందుకంటే మ్యాట్రిక్స్ వాళ్ళ చేతిలో ఉంటది, కింద ఉన్నదంతా వాళ్ళ చేతిలో ఉంటది. అలాంటి పీపుల్ ని దగ్గర నుంచి విరాట్ కోహ్లీ చూసి ఉంటాడు, అండర్స్టాండ్ చేసుకొని ఉంటాడు. ఎందుకంటే అతను కూడా సూపర్ రిచ్ కాబట్టి. అతనే దురంధర్ మూవీ తర్వాత ఆదిత్య ధర్ని ఫాలో అయ్యిండు అంటే ఖచ్చితంగా దురంధర్ మూవీలో 10% మాత్రమే చూపెట్టిండు. చూపించింది 90% ఉంది. మనకు తెలియని రియాలిటీ 90% ఉంది. మనకు జరిగిన అన్యాయం 90% ఉంది. దట్స్ ఫ్యాక్ట్. అండ్ సినిమాలో నాకు ఇదంతా విక్రమ్ ప్లాన్. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. ఈయన క్యారెక్టర్ మద వచ్చేసింది. అండ్ వీడియో అయితే ఇది మామ
will unleash death. మీరు కూడా వెళ్ళి దురంధర్ మూవీ చూడండి, One to be a monarch whose crown will weigh heavy, మజా వచ్చేస్తుంది. and one to be mad whose ideas will change history. వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్. ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది.